ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి కనీసం మొన్న 3-4 పార్టీలు కలిస్తే గెలిచారు. ఆయన దగ్గర కనీసం సబ్జెక్టు లేదు. ఎక్కడ ఎవరి పని వారు చేసుకొని పోవాలి అనేటువంటి సందర్భం ఉంటుంది. దానిలో భాగంగా కేంద్రానికి సంబంధించింది విమానయాన శాఖ. దానిలో వార్ రూమ్లోకి వెళ్ళాల్సింది ఎవరంటే విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళాలి. లోకేష్ గారు వెళ్ళటం అనేది లోకేష్ గారు అది చాలా పొరపాటు. అది ఒక విధంగా ఆ రివ్యూలోకి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళకూడదు. అదే కాదు, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా వెళ్ళకూడదు. ఆ శాఖ మంత్రులు మాత్రమే వెళ్ళాలి. ఆ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే వెళ్ళాలి. వారు ఏంటంటే షాడో ముఖ్యమంత్రి లాగా రేపు రాబోయే ముఖ్యమంత్రి నేనే అనేటట్లుగా పరిపాలిస్తూ వారసత్వ రాజకీయాలు చేస్తూ తండ్రిని ప్రక్కన పెట్టి ఇతనే మొత్తం ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పరువు మొత్తాన్ని దేశంలో పోయే పరిస్థితి తీసుకొచ్చారు లోకేష్ గారు. దానివలన ఎంత ఉన్నతమైన వర్గాల వారు అలాగే పేద వర్గాల వారు విదేశాలలో ఉద్యోగాలు చేసుకోవలసినటువంటి వారు కూడా టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంది, డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఆ రోజుకు డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను టీవీలో చూశానండి. అటువంటి వారి భవిష్యత్తును కూడా కోల్పోయే పరిస్థితి చేశారు. ఎంతమంది లగేజీలతో సహా అక్కడ బ్లాక్ అయిపోయి ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి, ఇంత దరిద్రపు విధానం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. ఇలాగ విమానాలు ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏం జరుగుద్ది అనేటువంటి దానికి ఈ మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు కదా, ఇప్పుడు అవి ఇండిగో కానీ టాటా కానీ ఇద్దరు చేతుల్లో పెట్టడం వల్ల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇది అయిపోయి గవర్నమెంట్ కూడా తలగాల్సిన పరిస్థితులు వచ్చినాయి.